ఆటో యూనియన్ స్టాండ్కు స్థలాన్ని ఏర్పాటు చేస్తా ఎమ్మెల్యే నానాజీ. శ్రీ కృష్ణాదుర్గ ఆటో యూనియన్కి ఆటోలు పెట్టుకునేందుకు స్థలాన్ని కేటాయించడం జరుగుతుందని, వారిని అన్ని విధాలా ఆదుకుంటారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో శ్రీ కృష్ణాదుర్గ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నానాజీని శ్రీ కృష్ణ ఆటో యూనియన్ అధ్యక్షులు వీరగాని నరేష్, వలసపాకల జనసేన పార్టీ గ్రామ కమిటీ ఉపాధ్యక్షుడు పండు నాయుడులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యేని కలిసి తన సమస్యలను తెలియజేయడంతో ఎమ్మెల్యే స్పందించి వెంటనే పరిష్కరించే దిశగా మీకు స్టాండ్కు కావాల్సిన స్థలాన్ని ఏర్పాటు చేస్తానని, మీ సమస్యలను పరిష్కరిస్తానని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేకి దుస్తాలువలతో పూల బొకే అందించి ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం వీరగాని నరేష్, పండు నాయుడు మరియు సిహెచ్ రమణలు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని, మాకు ఆటోలకి నిలువు నీడ లేక రోడ్లపైనే పెట్టడం జరుగుతుందని, ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ పోలీసులు కేసులు పెడుతున్నారని ఎమ్మెల్యేకి తెలియజేశామని, వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మీకు స్థల సేకరణ చేసి అందిస్తానని, అలాగే మీ సమస్యలను పరిష్కార దిశగా ముందుకు వెళ్తారని హామీ ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణాదుర్గ ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు ఇస్రపు గంగరాజు, కార్యదర్శి కోట వెంకటరమణ, జాయింట్ సెక్రటరీ కర్రిబాబు, కోశాధికారి గింజాల రామకృష్ణ, ఆర్గనైజర్ కాకినాడ గంగాధర్, సభ్యులు చీకట్ల గోవిందరావు, శివ సత్తిబాబు, అప్పారావు, ప్రకాష్, సురేష్, నవీన్, సింహాద్రి, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పొన్నాయుడు, వలసపాకల గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అండి. మన వలసపాకలో ఉన్న ఆటో యూనియన్ సభ్యులందరూ ఈరోజు మా దగ్గర రావడం జరిగింది ఒక సమస్యతోనే. ఆ సమస్య ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు ఆటో యూనియన్కి ఆటో పార్క్ చేసుకోవడానికి కానీ వీళ్ళకి ఉండడానికి ఒక ప్లేస్ అనేది లేదు, రోడ్డు మీద ఉండటం జరుగుతుంది. ఇదే సబ్జెక్టు సార్గా తీసుకెళ్ళి మేము మాట్లాడడం జరిగింది. మన గౌరవశ్రీ మన పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు దీనికి సానుకూలంగా స్పందించి వెంటనే తక్షణం మన వలసపాకల వెళ్ళి సర్వే అక్కడ పంచాయతీకి సంబంధించిన సైట్ ఏదైనా ఉంటే చూసి ఇంటిమేట్ చేయమన్నారండి. చేసిన వెంటనే వాళ్ళకి ఆ ప్లేసు అలర్ట్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. మన గౌరవశ్రీ పంతం నానాజీ గారు రూరల్ ఎమ్మెల్యే గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూడండి, శ్రీకృష్ణదుర్గ ఆటో యూనియన్ సభ్యులండి మా అందరూ. సుమారు 55 మంది అండి మా వాళ్ళు. అందుకోసం మామూలుగా సార్ని కలుద్దామని చెప్పేసి మాకు ప్లేస్ కోసం ఏదో అడిగామండి, ఒక యూనియన్ కోసం. దానికోసం అని సార్ని అడిగితే సార్ చూద్దామని చెప్పారండి. అందుకోసం మాకు ఇదంతా మా పొన్నాయుడు గారు కూడా ఎప్పటి నుంచో మాకు కోఆపరేట్ చేసి చెప్తున్నారు. అందు గురించి మాకు ఎలక్షన్లో కూడా అద్దరుగుడ్డు చాలా ఇదిగా మా వాళ్ళు అందరూ కూడా ఇది చేశారండి. 55 మంది కూడా సభ్యతలు కూడా గడిహారండి. 500 చెప్పండి పొన్నాయుడు గారికి గడిహామండి. అందు గురించి ఏంటంటే మాకు సార్ని మేము అడగడానికని వచ్చామండి. స్పందించారు, మాకేదో చేస్తానని చెప్పారండి. మామూలుగా స్పందించారండి, మాకేదో చేస్తానని చెప్పారు. నా పేరు నేను ఆటో యూనియన్ ప్రెసిడెంట్ అండి. శ్రీకృష్ణదుర్గ ఆటో యూనియన్ ప్రెసిడెంట్. మన వలసపాకలో 2022లో మేము వర్క్ చేసామండి. మాకు ఈజీగా మాకు చేయాలని చెప్పేసి మేము సార్ దగ్గరికి వచ్చామండి. రమణండి, వాకలపూడి విజయ్ కాలనీ. ఇప్పుడు యూనియన్ తరఫున వచ్చామండి. ఇప్పుడు వలసపాకల్లో యూనియన్ తరఫున వచ్చారండి. సభ్యులు అందరూ కలిపి వచ్చామండి ఎమ్మెల్యే గారి దగ్గరికి. ఇప్పుడు అక్కడ మాకు ఏదన్నా చిన్న పాక గట్ట వేసుకొని చిన్న రూమ్ కానీ పార్కింగ్ ప్లేస్ కానీ అడిగామండి సార్ ఎమ్మెల్యే గారిని. అంత ఆయన స్పందించి మాకు కొంచెం మీకు ఏర్పాటు చేస్తామన్నారండి. దాన్ని బట్టి మేము ఎమ్మెల్యే గారికి అదే చెప్తుందండి. అంత సెలవు తీసుకుంటున్నాం.